మా ఊరేగింపు గురించి గోల్కొండ పోలీస్ స్టేషన్ రిసాలా బజార్ నుంచి ఈసారి భారీ ఎత్తున బంగారీ బోనము మహాంకాళమ్మ ఉత్సవ విగ్రహాలు అలాగే బంగారీ చీల స్పెషల్ అట్రాక్షన్ అలాగే భక్తులకి వచ్చే వాళ్ళకు కూడా అక్కడ అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఇయర్ చేస్తున్నాను. ఈసారి కూడా దాదాపు ఒక 2 నుంచి 3,000 మందిలో కూడా అన్నదాన కార్యక్రమాలు, తర్వాత అక్కడ వాటర్ ఫెసిలిటీ, అక్కడ ఇబ్బంది భక్తులు వచ్చే డివోటీస్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా పూర్వీకులు ఇచ్చిన అవకాశాన్ని మేము కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నాము. భక్తులు కూడా వచ్చే మహాంకాళి ఊరేగింపులో అన్నప్రసాదం తీసుకొని ఈ మహాంకాళి అమ్మవారిని సక్సెస్ఫుల్ చేయాలి. ఇది లాస్ట్ ఇయర్ కవితమ్మ గారు రావడము, శ్యామలక్క రావడము, రాకేష్ పూనమ్ రావడము, ఈసారి మల్లారెడ్డి గారు, అలాగే కేటీఆర్ గారు, నవీన్ యాదవ్ గారు, తర్వాత ఫిరోజ్ ఖాన్ గారు కానివ్వండి, మాజిద్ హుసేన్ కానివ్వండి, చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ ఊరేగింపులో శ్రీకాంచారి మహాంకాళి అమ్మవారి ఊరేగింపులో పాల్గొనాలి, అమ్మవారి దర్శించుకోవాలని కూడా వాళ్ళ వరకు మేము రిప్రజెంటేషన్ చేస్తాము. అందులో లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది రావడము, ఈసారి కూడా మేము అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ మహాంకాళి అమ్మవారి ఊరేగింపులో పాల్గొనాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళు ఎందుకంటే నవీన్ యాదవ్ గారు కూడా రావడము, అక్కడికి వచ్చి అమ్మవారి మొక్కి బంగారం కూడా ఎత్తుకోవడం, పట్టుకోవడం, మొక్కి తర్వాత కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచడము. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా అక్కడికి వచ్చి నేను బిగ్ బాస్ లో విన్ అవ్వాలని ఆయన మొక్కడం, ఆయన కూడా బిగ్ బాస్ లో విన్నర్ అవ్వడం. ఇంకా అమ్మవారి దగ్గర ఏ కోరికున్నా కూడా వాళ్ళు విజయవంతంగా అవుతారని నేను ఒక నమ్మకము. నేను మొక్కినందుకే అమ్మవారికి బంగారు గుణం చేపించాను. అది సురేష్ చారి కూడా అమ్మవారికి మొక్కడంతో ఆమె కోరిక తీర్చినందుకు సురేష్ చారి కూడా బంగారీ చీర చేయించడం జరిగింది. సో భక్తులు మీకు ఎలాంటి కోరికలు ఉన్నా ఈ ఆషాఢ మాసం అమాస 15th 14th వస్తుంది జూలైలో, వాళ్ళు అప్పటి నుంచే మెట్ల పూజ చేస్తారు. మీరు కోరుకోండి కోరికలు, అమ్మవారు 101% తీరుస్తుంది. నేనే చెప్తున్నాను, ఎందుకంటే నా కోరికని అమ్మవారు తీర్చింది. అమ్మవారు ఆరోగ్యాలతో సుఖ శాంతులతో మీ ఫ్యామిలీని కాపాడుతుంది నేను చెప్తున్నాను. మీ శ్రీకాంత్ చారి. ధన్యవాదాలు.